కార్ కొన్నప్పటి నుంచి ఇంట్లో కాలు అయితే అస్సలు నిలుస్తలేవు. కార్లో బయట తిరగాలి అనిపిస్తుంది. కార్ మేమే కొన్నామా ఇంకెవరైనా కొన్నామా అన్నంత ఓవర్ యాక్షన్ అయితే చేసినాం అనుకోండి. ఇంక ఈవినింగ్ టైంలో బయటికి పోవాలనిపిస్తుందని ఫ్యామిలీ మొత్తం కలిసి బయటికి అయితే వచ్చినాం. కానీ ఏడుకోవాలి అర్థం కాక ఫస్ట్ అయితే జ్యూస్ సెంటర్ దగ్గర అయితే ఆపిండు. ఫస్ట్ జ్యూస్ తాగిన తర్వాత ఆలోచిద్దాంలే అని ఇంకా అప్పుడే మన సబ్స్క్రైబర్ అయితే కనిపించింది. అక్క మీ వీడియోస్ అన్ని చూస్తే చాలా బాగుంటాయి అనే లోపు నేను ఫుల్ ఖుషి అయినా. ఆ లోపు జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. మా వాళ్ళేమో కార్లకించి బయటికే దిగుతలేరు. అందరి కోసం నేనే జ్యూస్ తీసుకుపోయి ఇచ్చేసినాను. జ్యూస్ తాగే లోపు సినిమా కోదాం అనిపించింది. కానీ ఇంటికాడనేమో నీళ్ళు వస్తే మేము అందరం సినిమా కోతే ఇంటికాడ నీళ్ళు ఎవరు పడతారులే అన్నట్టు సినిమా అయితే క్యాన్సిల్ చేసేసినాం. సినిమా అయితే ఈ రోజు కాకపోతే రేపు పోవచ్చు. కానీ నీళ్ళు ఈ రోజు పట్టకపోతే మళ్ళీ ఎల్లుండి వరకు నీళ్ళే ఉండవు. ఇంకా మళ్ళీ కష్టమైపోతుందిలే అన్నట్టు జ్యూస్ తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి ఎట్లాగో పోతున్నాం, బయట ఏమైనా తిందాంలే అన్నట్టు ఒక దగ్గర అయితే ఆపినాం. కారున్న వాళ్ళకి ఇది ఒక్కటే డిసడ్వాంటేజెస్. ఏడ పడితే ఆడ పార్కింగ్ ఉండదు కాబట్టి, ఇంకా పార్కింగ్ లేదు కాబట్టి ఇంటికాడనే తిందాంలే అన్నట్టు నిమ్మలంగా ఇంకా అవన్నీ పార్సల్ అయితే చేసుకున్నాం. ఇది ఏమంటారు చికెన్ షవర్మా తీసుకున్నాం. నా కోసం ఏమో వెజ్ పఫ్లు అయితే తీసుకున్నాం. ఇంకా మా పిల్లలు సన్ రూఫ్ ఉంది కదా దానికి న్యాయం చేయాలన్నట్టు దాని మీద ఎక్కి మమ్మీ అని ఒకటే పిలుస్తారు. ఇక్కడ లక్ ఏంటంటే మాకు ప్రతిరోజు 6 o'clockకి నీళ్ళు ఇస్తారు ఈవినింగ్ టైంలో. కానీ ఈరోజు 8 o'clockకి నీళ్ళు అయితే తిప్పారు. ఇంకా మేము పోయేసరికి అప్పుడు నీళ్ళకి టైం కాలేదు కాబట్టి ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి నిమ్మలంగా కూర్చొని ఒక సినిమా పెట్టుకొని అందరం తినుకుంటూ సినిమా చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసినాం. సినిమాకి అయితే పోలేం అనుకోండి, కానీ ఇంటి దగ్గరనే ఉన్న దాంట్లో ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా తిన్న తర్వాత నీళ్ళు అయితే పట్టుకొని ఇంకా పాడుకున్నాం అనమాట. వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.